నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మజూసిటోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలా చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మైనంపల్లికి ఇత్తరాట మంత్రి పదవి. ఖుద్దు సీఎం రేవంత్ అనే చెప్పిండు మైక్ పట్టి. జగనన్న గప్పుతారట సైకిల్ పార్టీ కండువా. పార్టీ మారేదేలే అన్నాడు పిఠాపురం వర్మ. గుత్తా అమిత్ రెడ్డి షరీకైండు చెయ్యి పార్టీలా. సుఖేందర్ రెడ్డి కూడా షాకిత్తడని బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు పరిశాన్లా. పట్నంలో అసలుకే దొరుకుతలేవట లైట్ బీర్లు. ఎండకు దూపదీరక మందుబాబులు పడుతుండట మస్తు అవస్థలు. తమ్ముని కోసం ప్రచారానికి పోతున్న ఇంద్రసేనారెడ్డి. ఈ ఎండ వాన అని ఇలా ఆగిపోతే బ్రతకడం కష్టం, గెలవడం కూడా కష్టం. నీ అవ్వ, నా శివ అంటే మాయనంపల్లిదే ఉన్నట్టున్నది కదా. అవు నిజంగానే, లేకపోతే పోటీ చేసిన తొలిసురికే ఎమ్మెల్యే అవడంటే చిన్న ముచ్చట్నా? గది కూడా గంత సిన్నేజ్లా అని వంత వాడనికి తయారుగున్నారా? నేను చెప్పేది కొడుకు మైనంపల్లి గురించి కాదు, నైన మైనంపల్లి గురించి. గాయన నసివేడ మంచుకున్నది పాపం, ఎమ్మెల్యేగా ఓడిపాయనే పాయ అని దీర్ఘం తీస్తున్నారా? గాయన ఓడిపోయిండని నాకు కూడా ఎరికే, అయినా కూడా నసీబ్ మంచిగున్నదని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టిండు కాబట్టి. నాకు కావాలే టికెట్టు, నా కొడుకు కూడా కావాలే. నేను మల్కాజ్గిరిలా గెలుస్తా, నా కొడుకు మెదక్లో గెలుతాడు అని కేసీఆర్ సార్ తోటి డి అంటే డి అని కొట్లాడి పని కాకపోయే వరకు చెయ్యి పార్టీల చేరికైండు మైనంపల్లి హనుమంతరావు సారు. ఇక టెన్కాల కారు పార్టీని తూర్పాల వట్టుడే పనిగా పెట్టుకున్నాడు. కానీ కొස්සకు ఎలక్షన్లో ఓడిపోయిండు. మెదక్ల కొడుకు అయితే గెలిచిండు అని తొప్పైతే ఉన్నది, కానీ మల్కాజిగిరిలో గెలిస్తే మంత్రి పదవి వచ్చేది కదా అని జరంత నారాజ్ అయితే అవుతుండొచ్చు. సీఎం రేవంత్ అన్న కూడా గదే చెప్పుకొచ్చిండి. అలా సొంత పైసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరని రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు జరిగింది. ఈ ప్రాంతం నుంచి మైనంపల్లిని గెలిపించనుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకే ఇవాళ మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత పెట్టి ఇన్ఛార్జిగా పెట్టి సునీతమని గెలిపించుకొస్తే ఆయననే ఈ ప్రాంతానికి మంత్రిలాగా మీ సమస్యలు అన్నీ ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసి పెట్టే బాధ్యత నాది. అగనట మల్కాజ్గిరిలా గప్పట్ల సొంత పైసలతోటి డెవలపింగ్ చేసిండట మైనంపల్లి సారు. గసొంటాయనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఉంటే మంత్రి అయ్యేటోడు అని యాద్ చేసిండు. ఇక ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు గనక పట్నం సునీతక్కను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపిస్తే మైనంపల్లిని మంత్రి చేత్తా అనికొచ్చిండు. అగ్గో గట్లెట్లా ఎమ్మెల్యేగా ఓడిపోయిండు కదా, మంత్రిని ఎట్లా చేస్తాడు అని అంటే, పెట్టేటోడు మనోడైతే ఏ మూలకు కూసున్నా ఇస్తరాకు నిండుతుంది అన్నట్టు అధికారం మనదైనప్పుడు పదవులు ఎట్లన్నా ఇచ్చుకోవచ్చు. ఓ నిరుద్యోగులకు కొలువులు రావాలంటే పరీక్షలు రాయాలి, పాస్ కావాలి, ఇంటర్వ్యూలకు పోవాలే కానీ లీడర్లకు పదవులు రావాలంటే పెద్ద కట్టమా చెప్పుర్రి. ఏపీలా లోకేషన్ ఎమ్మెల్యేగా గెలవకున్నా కూడా మంత్రి కాలేదా? గట్లనే గీడ ఎమ్మెల్యేగా ఓడిపోయినా మైనంపల్లి సార్ను మంత్రిని చేస్తా అన్నాడు రేవంత్ అన్న. అయినా ఎవ్వలకు ఏ పదవులత్తే మనకేంది, మనకింతంత బీరు బిర్యానీ ఇచ్చి 500 చేతులు పెడితే అయిపోయాయని సప్పుడే కుంటున్నారు నికార్స్ అయిన ఓటరు పబ్లిక్. అయ్యో పాపం, పిఠాపురంలా పవన్ సారు ఒంటరి తట్టే ఉన్నాడు కదా. పొత్తుల భాగంగా పిఠాపురం కించి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ సార్కు పిఠాపురం సైకిల్ పట్టి వర్మ సారు పెద్ద షాకే ఇవ్వబోతున్నాడట. చల్
ఎవ్వల గెలుపు కోసమో నేను ప్రచారం చేసుడేంది, నాకు టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టినాక పార్టీ లేదు ఏం లేదు అని సైకిల్ దిగి పంకను పట్టుకుని పండ్ల పడ్డాడట. పిఠాపురం వర్మ సారు ఇప్పుడు వైసీపీలో పోతుండట అని 2-3 వద్దుల సంది మస్తుగా చక్కలు కొడుతున్న గీ ముచ్చట మీద పురాగార్చుకుందాం పాండ్రి. ఏపీలా ఎండలే కాదు, రాజకీయాలు కూడా మస్తు వేడి మీద ఉన్నాయి. ఇక పిఠాపురంలోనైతే నువ్వు ఒకటంటే నేను 10 అంట, నువ్వు 10 అంటే నేను 100 అంట అని అన్నట్టే ఉన్నది పరిస్థితి. పవన్ సారే అంటే ఆయనకు 10 ఇంతలున్నాడు పిఠాపురం వర్మసారు. ఇక సందరి వర్మసారు పంకపాటిలకు పోతాడు అనే ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి. పిఠాపురంలా ఈ తాప పవన్ సారు గెలిస్తేనైతే ఎప్పటికీ గీడికేంచే పోటీ చేస్తాడు. దీన్నే పర్మనెంట్ నియోజకవర్గంగా చేసుకుంటాడు. గిట్లయితే వర్మసారు రాజకీయ జీవితాన్ని ఫుల్ స్టాప్ పడ్డట్టే అని వర్మసారు చెవుల పడే వరకు గది కూడా నిజమే కదా అని ఆలోచనలు చేసుకున్నాడట వర్మసారు. ఇక పంక పార్టీలకు పోతేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాడట అని వార్తలు బయటకు వచ్చే వరకు ఇగో గిట్లా మాట్లాడుకొచ్చిండు వర్మసారు. వర్మగారు బుధవారం నాడు వైసీపీలో వెళ్ళిపోతున్నారు, లక్ష్మీవారం నాడు వెళ్ళిపోతున్నారు. పింగర్ నా కొడుకులారా, నేను చంద్రబాబు నాయుడు మీరు నన్ను 2014 నుంచి ప్రయత్నిస్తున్నారు, మీ వల్ల ఏది అవ్వదు. మచ్చలేని వాడిని, తప్పు చేయని వాడిని, మాట ఇస్తే మాటకి కట్టుబడి వర్మని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాలాంటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఈవేళ పిఠాపురంలో ఓడిపోతామని మీకు తెలిసి, గీత గారికి పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి ఈవేళ మన మీద ఈ విధంగా చేస్తుంది. కబడ్డార్ బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు వస్తావో నేను కండుగా పట్టుకుని ఉన్నారు, మా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. గప్పుడు పోతాడు గిప్పుడు పోతాడు అని లేనిపోని ముచ్చట్లన్నీ లేపుతున్నారు పంకపాటోళ్ళు అని మొదలుపెట్టి గట్టిగానే గరమైండు కదా వర్మసారు. ఈయనే పంక పార్టీలకు పోవుడు కాదు, జగన్ అన్నే సైకిల్ పార్టీలకు రమ్మంటున్నాడు. కండువ కూడా పట్టుకొని తయారుగుంటాడట. నీ అవ్వ పెద్ద పని చేసిండు కదా. రాజకీయాలన్నాక గసంటి ఉద్దర ముచ్చట్లయితే ఉంటాయి లేవే వర్మసారు, నువ్వేం పర్షన్ కాకు. మాటిచ్చిన ప్రకారం పవన్ సార్ను గెలిపించి బాబు సార్ను ఖుషి చెయ్యి అని సలహాలు ఇస్తున్నారట గీ ముచ్చటెరకైన వర్మసారు దోస్తులు. ఇక చూడాలే మరి వర్మసారు సపోర్టు పవన్ సార్కి ఎంత ఫాయిదా అవుతుందో అని. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమెండలు పొద్దుగాల 10 కాకముందే అగ్గి లెక్కనే మండుతున్నాడు కదా సూర్యుడు. పట్నంలో 42-43 డిగ్రీల ఎండ కొడుతుండే వరకు పబ్లిక్ బయటికి రావాలంటే మస్తు గుబులు పడుతున్నారు. ఇక జ్యూస్ బండోళ్లకు కూల్ డ్రింకులు అమ్మేటోళ్ళకైతే పైసలు పోన్రి. కానీ ఎటు పోను గీ ఎండాకాలం పాపం మందుబాబుల గోసలే చెప్ప వశం అయితే లేదుల్లా. పట్నంలో ఉన్నోళ్ళ పరిస్థితి అయితే మస్తు అధ్వానంగా ఉన్నదట. మరి గట్లెందుకు ఉన్నదో చూద్దాం పాండ్రి. ఎండాకాలంలా సల్లగా ఓ బీర్ గుంజి దూప తీర్చుకుందామంటే పాపం పట్నంలో ఉన్న మందుబాబులకు లైట్ బీర్లే దొరుకుతలేవట. ఏ దుకాణానికి పోయినా బీర్లు నో స్టాక్ అని బోర్డులు పెడుతున్నారట. 5-6 రోజుల నుంచి ఎండలు దంచి కొడుతుండే వరకు బీర్ల కొరత ఏర్పడ్డదట. అవు మరి ఎండాకాలం దూపదీరనికి అందరూ జ్యూస్లు, షర్బత్లు, మజ్జిగ, కూల్ డ్రింకులు తాగితే మందుబాబులకు మాత్రం ఓ బీర్ గుంజితే గాని మనసు నిమ్మలం కాదాయే. గందుకే ఎండలకు అందరూ బీర్లే తాగుతుండే వరకు బీర్ల కొరత ఏర్పడ్డదన్నట్టు. మొన్న చూడలేదా, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా 18 రోజుల్లోనే 3 కోట్ల బీర్లను తాగి సర్కార్కు 670 కోట్ల రూపాయల ఆందాన్ని ఇచ్చిండ్రు మందుబాబులు. ఇప్పుడు ఎండలు ఇంకెక్కువ పెరిగాయి, ఇంకెంత ఎక్క తాగరా మరి.
అయినా ఈ సర్కార్ వాళ్ళదైనా ఏం పద్ధతుల్లా ఎండాకాలం పబ్లిక్ దాగనికి నీళ్ళ సవలతు చేయకపోయినా మంచిదే గాని మందు బాబులకు సరిపోని బీళ్లను సప్లై చేయకపోతే ఎట్లా చెప్పుండ్రి? మీ గల్లెపెట్టెలు నింపేదే మందు బాబులాయే, సర్కార్లు నడిచేదే మందు మీదనాయే. పంట పొలాలకు నీళ్ళు లేకపోయినా రైతులు ట్యాంకర్లను పెట్టి పంటలను తడుపుకుంటుండ్రు. జనాలకు తాగనికి నీళ్ళు లేకపోయినా కూల్ డ్రింక్లో జ్యూస్లో తాగి బతుకుతారు. కానీ మందు బాబులకు పెగ్గేస్తేనే మనసు నిమ్మలమవుతుందాయే. వాళ్లకు ఏం తిప్పలు కాకుండా చూసుకోవద్దా? బాధ్యత ఉండక్కర్లా అని సర్కారోళ్ళ మీద గరం అవుతున్నారు కొందరు మందు బాబులు. ఇప్పుడే ఎండలు గిట్లుంటే ఇక వచ్చే నెలల ఎండలు ఇంకెంత కొడతాయో. ఎవరి తిప్పలు ఎట్లున్నా మందు బాబులకైతే తిప్పలు కాకుండా ఈ ఎండాకాలంలో 4 కేసులు ఎక్కువైనా మంచిదే గాని తక్కువ కాకుండా చూసుకోండి సార్లు. అసలుకే సర్కారు అప్పుల్లో ఉందని అంటుండ్రు. ఈ ఎండాకాలం మీకు సరిపోను ఆమ్దాని మేము ఇత్తమని మందు బాబులు తయారుంటే మీరు వాళ్ళకి సరిపోను సరుకును అందియకపోతే ఎట్లా చెప్పుండ్రి? జర చూసుకోండి మరి, ఏమంటున్నాం? ఎలక్షన్లకు ఇంకా 2 వారాలే టైం ఉన్నది. జోష్ మీద ప్రచారం చేసి ఎక్కువ ఎంపీ సీట్లు గెలుద్దామని కారు పార్టీ కలలు కంటుంటే షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదా చెయ్యి పాటోలు. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలకు సూటి పెట్టి వాళ్ళని చెయ్యి పార్టీలో చేరిక చేసుకున్నారు కదా. ఇగో ఇప్పుడు ఇంకో లీడర్కు కూడా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు ఇప్పుడు ఇంకో టెన్షన్ పట్టుకున్నదట. మరి గదేందో మీరే చూడుండ్రి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడుల్లో ఏం చేస్తాడు మరి? మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లల్లా మునుగోడు నుంచి కేసీఆర్ సారు టికెట్ ఇస్తాడనుకుంటే మళ్ళా కుసుకుంట్లా ఇచ్చే. అదీగాక సరే ఇప్పుడున్న ఎంపీ ఎలక్షన్లనన్నా నల్గొండ లేకపోతే భువనగిరి ఎంపీ టికెట్ వస్తుందని మస్తు ఆశలు పెట్టుకున్నాడట అమిత్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి సారు కూడా కొడుకు కోసం ఏదో ఒక సీటును ఇయ్యాలని కేసీఆర్ సార్ను మస్తుగా అడిగిండట కానీ సార్ అసలుకే పట్టించుకోలేదట. నల్గొండ సీటును కంచర్ల కృష్ణారెడ్డికి, భువనగిరి సీటును క్యామా మల్లేశంకు ఇచ్చిండు. ఇక అమిత్ రెడ్డి ఇంకా హట్ అయ్యి ఇయ్యాల చెయ్యి పార్టీ కండువా కప్పుకున్నాడన్నట్టు. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏందంటే కొడుకు అమిత్ రెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ కూడా చెయ్యి పట్ల షేరికైతాడా ఏంది అని పరిశాన్లు ఉన్నారట బీఆర్ఎస్ పార్టోళ్ళు. ముదాలు కొడుకును పంపించి రేపో మాపో సారు కూడా కారు దిగుతాడని మస్తు వార్తలత్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లా బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడే సారు చెయ్యి పట్టికి షేక్ హ్యాండ్ ఇస్తాడు కావచ్చని మస్తు గుసగుసలు వినబడితే, కానీ కేసీఆర్ సారు ఎంపీ ఎలక్షన్లా కొడుకు సీట్ ఇస్తాడు కావచ్చని ఇన్ని దినాలు ఆగుంటాడు. కానీ సారు అసలుకే పట్టించుకోకపోయే వరకు ఇప్పుడు మెల్లగా కొడుకును కార్లకెంచి దించి చెయ్యి పార్టీలకు పంపిండు. ఇక మోకా చూసుకొని సారు కూడా జంప్ అవుతాడని అంటున్నారు కొందరు రాజకీయ మేధావులు. చూడాలే మరి ఎలక్షన్లకు ముందే గుత్తా సార్ కేసీఆర్ సార్కు షాకిస్తాడో లేకపోతే ఏం చేస్తాడో ఏమో మరి. కానీ మాతో చెయ్యి పాటోళ్ళు ఇంతమంది టచ్లున్నారు అంతమంది ఉన్నారు అని కేసీఆర్ సార్ చెప్తుంటే దినాంకొగలు సొంత పాటోళ్ళే సార్కు షాకులు ఇస్తున్నారు కదా. చూడాలే మరి ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఇంకెందరు షాకులు ఇస్తారో మరి అని అంటున్నారు వరుస పెట్టి కారు దిగుతున్న లీడర్లను చూస్తున్నోళ్ళు. ఇగో ఇవల్ల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.